Hello all, welcome to Filmmaker. This is Purushottam Vilasaram, cinematographer and director. Sony lo best hybrid cameras lo M4 one of the best అని చెప్పొచ్చు. M4 లవర్స్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న Sony M5 అప్డేట్ అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది. సో లేట్ చేయకుండా అప్డేట్ ఏంటో చూద్దాము. ఇక బాడీ విషయానికి వస్తే M4 బాడీ లాగానే M5 బాడీ కూడా సిమిలర్ గా ఉంటుంది. బట్ స్క్రీన్ విషయానికి వస్తే A7 R5 లో అలాగా 4 యాక్సిస్ మల్టీ టిల్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3.6 మిలియన్ డాట్స్ తో EVF అయితే ఉంటుంది. న్యూగా అప్డేట్ చేసిన బయోన్స్ XR వర్షన్ 2 ప్రాసెసర్ తో అయితే ఉంటుంది. బాడీ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్. ఇక సెన్సార్ విషయానికి వస్తే M5 బాడీలో పార్షియల్లీ స్టాక్డ్ 35mm ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ ఉంటుంది విత్ 33 మెగాపిక్సెల్ తో. మీకు M4 బాడీతో పోలిస్తే M5 బాడీ 4.5x టైమ్స్ ఎక్కువ స్పీడ్ తో పనిచేస్తుంది. మీకు 30 fps స్పీడ్ తో ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు. 16 స్టాప్స్ వరకు డైనమిక్ రేంజ్ ఉంటుంది. దీనివల్ల మీకు షాడోస్లో కానీ హైలైట్స్లో కానీ డీటెయిలింగ్ బాగుంటుంది. M5 బాడీలో ఒక న్యూ ఫీచర్ అయితే యాడ్ ఆన్ చేశారు, అదే ప్రీ క్యాప్చర్. కొన్ని సిచ్యువేషన్స్లో మనము షట్టర్ బటన్ పూర్తిగా క్లిక్ చేసే లోపే కొన్ని మూమెంట్స్ మిస్ అవుతుంటాము. సో దీనిలో ఏంటంటే మనము షట్టర్ బటన్ ఆఫ్ ప్రెస్సింగ్లో ఉన్నప్పటి దగ్గర నుంచి మనకు మూమెంట్స్ క్యాప్చర్ అవుతాయి అప్ టు 1 seconds వరకు. సో దీనివల్ల మనకు ఎలాంటి మూమెంట్ మిస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఆటో ఫోకస్ విషయానికి వస్తే 759 AF డిటెక్షన్ పాయింట్స్ ఉంటుంది. ఫోకస్ విషయంలో M4 బాడీ కంటే కూడా M5 బాడీ 30% ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. ఐ డిటెక్షన్, ఫేస్ డిటెక్షన్ తో పాటు దీనిలో కొత్తగా హ్యూమన్ ఫోజ్ రికగ్నైజేషన్ టెక్నాలజీ యాడ్ ఆన్ చేశారు. ఇక వీడియో విషయానికి వస్తే మేజర్ అప్డేట్ లేవని చెప్పాలి. 7K ఓవర్ శాంపుల్డ్ అయ్యి 4K రెజల్యూషన్ తో 10 bit లో రికార్డ్ అవుతుంది. స్లో మోషన్ విషయానికి వస్తే ఫుల్ ఫ్రేమ్ రెజల్యూషన్ తో 4K 60 fps లో మాత్రమే షూట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం 120 fps లో షూట్ చేసుకోవాలనుకుంటే 1.5 times క్రాప్ అయితే అవుతుంది. ఇందులో మనకు 7.5 స్టాప్స్ 5 యాక్సెస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. M4 బాడీలో హీట్ పరంగా కొన్ని కంప్లైంట్స్ ఉండేవి. దానికి M5 బాడీలో న్యూగా 4K రెజల్యూషన్ తో 60 fps లో మనకు 8 bit లో కనుక షూట్ చేస్తే అప్ టు 90 minutes వరకు ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు. ఆడియో విషయానికి వస్తే M5 బాడీలో కొత్తగా నాయిస్ రిడక్షన్ ఆప్షన్ అప్డేట్ చేశారు. దీనివలన మనకు ఆడియో రికార్డ్ చేసినప్పుడు నాయిస్ లేకుండా రికార్డ్ అవుతుంది. నికాన్ ZR, కెనాన్ C50కి కాంపిటీషన్గా సోనీ కూడా 7K రా 6K రా ఆర్ అట్లీస్ట్ ఓపెన్ గేట్తో ఒక అప్డేట్ అయితే తీసుకొస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అలాంటిది ఏమీ లేదు. సోనీ A7 M4లో కానీ FX3 Mark IIలో కానీ అలాంటి అప్డేట్ ఏమైనా వస్తుందేమో చూడాలి. M5 బాడీ మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి.